సార్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. సో ట్రంప్ ని మేము చంపేస్తాం, అది కూడా వాళ్ళ ఇంట్లోనే ఒక మైక్రో డ్రోన్ తో చంపేస్తామని చెప్పేసి ఈ స్థాయిలో వార్నింగ్ ఇవ్వడం చూస్తున్నాం. మరి నిజంగా ఇది పాసిబుల్ ఆ ట్రంప్ ని చంపడం? ఆయన సెక్యూరిటీ ఏ విధంగా ఉంటుంది? అది కూడా ఆయన ఇంట్లోనే చంపుతామని చెప్తున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అలాగే ట్రంప్ మరి దీని పట్ల ఏ విధంగా రియాక్ట్ అయిపోయారు సార్? ట్రంప్ ని చంపేస్తాం అని ఇరాన్ హెచ్చరించిందనే వార్త ఇప్పుడు 2 రోజుల నుంచి వైరల్ అవుతుంది. దీనికి కారణం ఏంటంటే మనకి ఇరాన్ లో సుప్రీం లీడర్ ఉంటాడు అనమాట. అధ్యక్షుడు కాకుండా అధ్యక్షుడి పైన ఒక సుప్రీం కమాండర్ ఉంటాడు. ఆయన పేరే అయతుల్లా అలీ ఖమేని. ఈయన ప్రధాన సలహాదారుగా ఉన్న మహమ్మద్ జావేద్ లరిజాని ఆయన పేరు. ఈయన ఒక ప్రకటన ఇచ్చాడనమాట. ఇరానియన్ అఫ్సియల్ టీవీలో ఒక ప్రకటన వచ్చింది. అదేంటంటే, మేము ట్రంప్ ని ఆయన సన్బాత్, ఎక్కడ వాళ్ళ మర్ ఆ లగో అని, ఆయన ఇంటి పేరు మర్ ఆ లగో, ఫ్లోరిడాలో ఉంటది. అక్కడ సన్బాత్ చేయడానికి ఆయన పడుకొని ఉంటాడు ఎల్లకెల్లా. సన్బాత్ అంటేనే బట్టలు లేకుండా కేవలం డ్రైర్ వేసుకుని పడుకోవడం. సో అలా పడుకొని ఉన్నప్పుడు మేము ఒక మైక్రో డ్రోన్ తో ఆయన బొడ్డులో అటాక్ చేసి చంపేస్తాం అని ప్రకటించాడు అనమాట. ఇది అంటే ఒక జోక్ గా చెప్పాడా, సీరియస్ గా చెప్పాడా అన్న చర్చ కూడా నడుస్తుంది. కానీ అక్కడ సీరియస్ గానే ఉంది వాతావరణం ఇరాన్ లో. ఎందుకంటే ఆల్రెడీ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వారు 12 రోజులు జరిగింది. మధ్యలో ట్రంప్ కూడా వెళ్ళి అటాక్ చేశాడు. ఆ సందర్భంగా ట్రంప్ కూడా ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు, కానీ మేము ఖమేనీని చంపదలుచుకోలేదు అని చెప్పాడు. ఇది కూడా థ్రెట్టే. అంటే మేము అనుకుంటే ఖమేనీని చంపేస్తాం, అతను ఎక్కడున్నాడో తెలుసు, అతన్ని ఎలా రీచ్ కావాలో కూడా మాకు తెలుసు, కానీ మేము చంపదలుచుకోలేదు అనే ప్రకటన ఇచ్చాడంటేనే అర్థమేమి, మేము అనుకుంటే చంపేస్తాం అనే ప్రకటన. నిజానికి అది అలా చేశారు కూడా. 2020లో కాసెం సలైమానీ అనే ఒక ఇరానియన్ జనరల్ ని ట్రంప్ చంపేయమంటే చంపేశారు వీళ్ళు వాళ్ళ దేశంలో. అమెరికా ఏం చేస్తుందంటే, ఏ దేశంలో అయినా కూడా ఎవరినైనా కూడా చంపదలుచుకుంటే వెళ్ళి చంపేస్తారు వాళ్ళు. వాళ్ళకి అసెట్స్ అంటారు. ఎక్కడికక్కడ ఆ దేశాల్లో వాళ్ళ అసెట్స్ ఉంటారు. మనకి ఇప్పుడు బిన్ లాడెన్ ఎక్కడ చంపారు? పాకిస్తాన్ భూభాగంలో మిలిటరీ బేసులకి దగ్గరలో ఉంటే పాకిస్తాన్కి తెలియకుండా పోయి చంపగలిగారు. లేదా పాకిస్తాన్కి చెప్పే కూడా చేసి ఉండొచ్చు. పాకిస్తాన్ కూడా ఏం చేసే పరిస్థితి లేదు. అలాగా ఏ దేశంలో అయినా వాళ్ళు హత్యలు చేయడం అనేది అమెరికా ఇప్పటి నుంచి వచ్చేస్తుంది. సో అలాగా ఒక పక్క ఖమేనీని బెదిరించడం, రెండో పక్క ఈ సులైమానీని చంపడం, ఈ 2 చర్యలు ఇరాన్ని రెచ్చగొట్టినట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. అదే కాకుండా అయతుల్లా నాజర్ మకరే సిరాజీ అనే ఒక క్లర్క్ అంటారు వాళ్ళు. ఇప్పుడు ఖమేనీ కూడా క్లర్క్ అనమాట, అంటే మత పెద్ద, ముస్లిం మత పెద్ద. అలాంటి ఒక ముస్లిం మత పెద్ద ఫత్వా జారీ చేశాడు ఈ వారు తర్వాత. ట్రంప్ని బెంజమిన్ నెతన్యాహుని ఇద్దరిని చంపేస్తే మేము వాళ్ళకి బహుమతులు ఇస్తామని చెప్పి వాళ్ళు ఎనిమీస్ ఆఫ్ ఇరాన్ అని చెప్పి ప్రకటించి, ఎనిమీస్ ఆఫ్ గాడ్ అని, ఎనిమీస్ ఆఫ్ ఇస్లాం అని, ఎనిమీస్ ఆఫ్ ఇరాన్ అని ప్రకటించాడు అనమాట. దాని తర్వాత ఏమైందంటే ఒక ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ఒకటి స్టార్ట్ అయిందనమాట. అంటే ట్రంప్ని చంపడానికి క్రౌడ్ ఫండింగ్ అనేది ఆర్గనైజేషన్ చేయడం మొదలుపెట్టారు. దీని పేరు బ్లడ్ ప్యాక్ట్ అంటారు. అక్కడ పార్సీ లాంగ్వేజ్ లో అహదే కౌన్ అని పిలుస్తారు అనమాట. అహదే కౌన్ అంటే బ్లడ్ ప్యాక్ట్. ఈ బ్లడ్ ప్యాక్ట్ ఏంటంటే, ట్రంప్ని చంపడానికి డబ్బులు ఇవ్వండి అని చెప్పి $27 మిలియన్ వసూలు చేశారు. ఇప్పటికీ జూలై 8 నాటికే $27 మిలియన్ క్రౌడ్ ఫండింగ్ వచ్చింది ట్రంప్ని చంపడానికి అనమాట. సో ఆల్రెడీ స్లీపర్ సెల్స్ అమెరికాలో, ఈ ఇస్లామిక్ టెర్రరిస్ట్ల స్లీపర్ సెల్స్ ఉంటాయి కాబట్టి చంపాలనుకుంటే అటాక్ అయితే చేయగలరు వాళ్ళు. ఆల్రెడీ మనకి ఇంతకు ముందు కూడా 2024 నవంబర్లో ఫర్హాద్ షకేరి అనే ఒక ఇరానియన్ ఏజెంట్ ట్రంప్ మీద అటాక్ చేసినట్టు చెప్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ట్రంప్ మీద అటాక్ కూడా జరిగింది, అందులో కూడా ఇరాన్ హస్తం ఉందనేది కూడా చెప్పారనమాట. ఇప్పటి వరకు మనకి అమెరికన్ ప్రెసిడెంట్లకి సీక్రెట్ సర్వీస్ అంటారు. అమెరికాలో సీక్రెట్ సర్వీస్ అనేది అమెరికన్ ప్రెసిడెంట్ బాధ్యతను చూస్తుంది. వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉంటారు, చాలా హై సెక్యూరిటీ ఉంటుంది ఎక్కడికి వచ్చినా. కాకపోతే ఏంటంటే ప్రెసిడెంట్గా ఉన్నంత వరకు హై సెక్యూరిటీ ఉంటుంది, ప్రెసిడెంట్ తర్వాత సెక్యూరిటీ కొంత తగ్గుతుంది.
కాబట్టి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చంపడం కంటే ప్రెసిడెంట్ దిగిపోయినాక చంపడం కొంత ఈజీ, కానీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చంపితే దాని ఎఫెక్ట్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూస్తే అమెరికన్ ప్రెసిడెంట్లు 4 చంపగలిగారు. ఒకటి అబ్రహాం లింకన్ 1865 ఫస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ ని. అతను నీగ్రోలకి మంచి చేస్తున్నాడని చెప్పి నీగ్ అంటే బానిసత్వం, స్లేవరీని సపోర్ట్ చేసే గ్రూప్స్ అతన్ని చంపేశాయి అమెరికా వాళ్ళే. అట్లాగే జేమ్స్ గార్ఫీల్డ్ ని 1881లో చంపేశారు. విలియం మెకన్లేని 1901లో చంపేశారు. జాన్ ఎఫ్ కెనడీని 1963లో చంపేశారు. 4 ఇప్పటి వరకు చంపారు. అయితే 10 మంది మీద ఫెయిల్డ్ అటెంప్ట్స్ ఇప్పటి వరకు జరిగాయి. ఆండ్రూ జాక్సన్ దగ్గర నుంచి, రూజ్వెల్ట్ దగ్గర నుంచి, ఒబామా, బిల్ క్లింటన్, తర్వాత జార్జి డబ్ల్యూ బుష్, ట్రంప్, వీళ్ళందరి మీద కలిపితే ఒక 10 మంది మీద ఫెయిల్డ్ అటెంప్ట్స్, అంటే ట్రై చేశారు కానీ ఫెయిల్ అయ్యారు. సో ట్రంప్ని చంపడం పెద్ద అసాధ్యమైతే కాదు, కష్టమైతే కష్టమే, కానీ అసాధ్యం అని చెప్పలేం. ఎందుకంటే ఎప్పుడైనా చంపడం కష్టం కాదు, చంపిన తర్వాత వచ్చే ఫలితాలని దృష్టిలో పెట్టుకొని యాక్షన్ చేయాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇందిరాగాంధీని చంపారు, ఏమైంది? 4,000 మంది సిక్కుల్ని ఓచుకోత కోసింది కాంగ్రెస్ పార్టీ 1984లో. అప్పుడు రాహుల్ గాంధీ కూడా ఒక మహావృక్షం కూలినప్పుడు భూమి కంపించడం సహజమే అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. అట్లాగే రాజీవ్ గాంధీని చంపారు. రాజీవ్ గాంధీని చంపితే ఏమైంది? మొత్తం ఎల్టీటీని నాశనం చేయగలిగారు ఇండియా అండ్ శ్రీలంక కలుసుకొని. కాబట్టి ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తిని, ఒక టాప్ అంటే ప్రధానమంత్రినో ప్రెసిడెంట్ను చంపడం పెద్ద విషయం కాదు, కానీ చంపిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది ఎవరైనా కూడా ఆలోచిస్తారు. ట్రంప్ లాంటి వాడిని చంపితే ఇరాన్ మీద దారుణంగా యుద్ధాలు చేసే అవకాశం ఉంది మొత్తం వెస్ట్ అదంతా. కాబట్టి నేను అనుకోవడం ఇది నిజమైన థ్రెట్ కాదు, ఒక అంటే మా భాషలో చిత్తూరు జిల్లాలో బుట్ట బెదిరింపులు అంటారు, అలాంటి ఒక బెదిరింపుగా మనం చూడొచ్చు. అంటే నువ్వు వచ్చి మా దేశంలో మా కమేని చంపగలుగుతానంటావు, మేము కూడా నీ దేశంలో నీ ఇంట్లో నీ బొడ్డులో మైక్రో డ్రోన్ పెట్టి చంపేయగలం అన్న స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా ఒక మేము కూడా తగ్గము అనేది చెప్పదలుచుకున్నారు. అట్లాగే డొమెస్టిక్ పాలిటిక్స్ లో ప్రజలని ఉత్తేజపరచడానికి అమెరికాకు వ్యతిరేకంగా గట్టిగా ఫైట్ చేస్తున్నాం అని చెప్పడానికి కూడా ఇరాన్ ట్రై చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీనికి ట్రంప్ రియాక్షన్ ఏమంటే, మొన్న ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ ట్రంప్ అసలు నేను సన్బాత్ అక్కడ చేయను సరదాగా అన్నాడు అనమాట. నేను ఎప్పుడు 7 ఏళ్ల వయసులో చేసుంటాను, ఆ తర్వాత నేను చేయను, అది వాళ్ళకి తెలిసినట్లేదు అని అన్నాడు. రెండోది ఐ గస్ ఇట్ ఈజ్ ఎ థ్రెట్ అన్నాడు ఫస్ట్. మళ్ళీ అదే వాక్యంలో ఐ ఆమ్ షూర్ ఇట్ ఈజ్ నాట్ అన్నాడు. మళ్ళీ బట్ పెర్హాప్స్ ఇట్ ఈజ్ అన్నాడు. అంటే ట్రంప్ పద్ధతిలో ఆయన మాట్లాడాడు. అది థ్రెట్ అన్నాడు, థ్రెట్ కాదేమన్నాడు, మళ్ళీ థ్రెట్ ఏమో అన్నాడు. ఏదేమైనా ట్రంప్ దాన్ని లైట్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ట్రంప్కి ఇంటెలిజెన్స్ ఇవన్నీ ఉన్నాయి. అట్లాగే ఒకవేళ ఈ థ్రెట్ సీరియస్ కాదనేది కూడా ఆల్రెడీ వాళ్ళ సిఐఏ అండ్ FBI వీళ్ళందరూ కూడా విచారిస్తున్నారు. కాబట్టి ఇరాన్ ట్రంప్ని చంపుతుందని నేనైతే అనుకోవట్లేదు. బట్ ఇదొక వార్నింగ్ లాగా, అంటే నువ్వు మా కమేని చంపుతానంటే మేము నిన్ను చంపుతాం అని మేము కూడా అనౌన్స్ చేయగలం అన్న ఒక